ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు, నిర్లక్ష్యం చేయకుండా ఇది విను తల్లి, నీ భవిష్యత్తులో ఊహించని శుభవార్తలు ఎదురవుతాయి అని చెప్పి బాబా గారు మన కోసం ఒక సందేశం తీసుకొచ్చారండి. బాబాగారు ఏం చెప్పినా కూడా మనం చేస్తున్న తప్పులకు లేదంటే మనం అనుభవిస్తున్న కర్మలకు దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపించడానికే ఈ సందేశాలను మనకి పంపుతూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడాను కళ్ళు మూసుకొని బాబాగారు చెప్పే రహస్యాన్ని ఈ వీడియోలో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. అనగనగా ఒక ఊర్లో వీరభద్రం అనే ఒక జమీందారు ఉండేవారు. అతనికి చాలా దగ్గర మంచి పనివాళ్ళు ఉండేవారు. వారందరినీ వీరభద్రం ఎంతో చక్కగా చూసుకునేవారు. ఒకరోజు వీరభద్రం దగ్గర పనిచేసే శేఖర్ అనే అందరికీ జీతాలు ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ నెల రావాల్సిన జీతం, ఇది నీకు. ఆ శంకరయ్య నువ్వు అయ్యగారి దగ్గర తీసుకున్న డబ్బు 1000 రూపాయలు. మరి నీ బాకీలో కొంత డబ్బు మినాయించుకోగా ఎంత ఇవ్వమంటావో చెప్పు. అయ్యా త్వరలో మీ బాకీ తీర్చేస్తాను, మీరే ఏదైనా చేయాలి. సరే అయితే ఈ నెలకి నీకు రావాల్సిన జీతం మొత్తం ఇచ్చేస్తున్నాను. ఒకసారి అయ్యగారిని అడిగి వచ్చే నెలలో ఎంత తగ్గించి ఇవ్వాలో నేను చెప్తాను. ఈసారికి మొత్తం జీతం తీసుకెళ్ళయ్యా. కృతజ్ఞతలు. రెక్కాడితేనే కానీ డొక్కాడని బతుకులయ్యా మావి. ఒక్కసారి జీతంలో తగ్గించేస్తానంటే కంగారు పడ్డానయ్యా. నాదేముంది శంకరయ్య, అంతా అయ్యగారి దయ. ఆయన మంచివారు కాబట్టి మనకి ఇలా నడుస్తుంది. అలా అందరికీ నెల జీతం ఇచ్చేసిన తర్వాత అన్ని లెక్కలు కూడాను వీరభద్రం దగ్గరికి తీసుకొని వస్తాడు. అయ్యా అందరికీ నెలవారీ జీతం ఇచ్చేస్తాను, ఇకపోతే దిగుబడి మొత్తం గోదాంలోకి తరలించాము. మంచి రోజు చూసుకొని ఆ ధాన్యాన్ని పట్టణంలో శెట్టిగారికి ఎగుమతి చేస్తా. అందరికీ జీతాలు ఇచ్చేసావా? ఎవరైనా డబ్బు సహాయం అడిగారా? లేదయ్యా, కాకపోతే శంకరయ్య మనకు ఇవ్వవలసిన బాకీ డబ్బులు ఇవ్వలేదు. అయినా సరే పూర్తి జీతం ఇచ్చి పంపాను. వచ్చే నెల జీతంలో తగ్గించి ఇస్తానని చెప్పాను. అలా నెలవారీ జీతంలో ఏమి తగ్గించి ఇవ్వద్దు శంకరయ్య. మన దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్నాడు. అతను తీసుకున్న బాకీ సంగతి అటుంచి అతని మీద ఎటువంటి ఒత్తిడి చేయకండి. ఇంకొక విషయం, ఆ శంకరయ్యకు వచ్చే నెల నుండి 50 రూపాయల జీతం ఎక్కువ ఇవ్వండి. అలా వీరభద్రం ఒక్క శంకరయ్యనే కాకుండా వారి దగ్గర పనిచేసే పని వాళ్ళందరికీ వాళ్ళ అవసరాల్లో సాయంగా ఉంటూ ఉండేవాడు. జీతం తీసుకున్న శంకరయ్య దారిలో సరుకులు కొని ఇంటికి తెస్తాడు. ఇదిగో గంగా, ఈ నెలకు సరిపడ సరుకులు, ఇంకా ఇదిగో ఈ మిగిలిన జీతం డబ్బులు. అది సరే కానీ ఇందాక అన్నయ్య వచ్చి వెళ్ళాడండి. ఈ మధ్య అన్నయ్య వాళ్ళ అమ్మాయి వివాహం జరిగింది కదా, అక్కడ రంగాపురంలో ఉంటున్న నరసయ్య గారి అబ్బాయి మన అమ్మాయిని చూశాడంట. ఆ అబ్బాయికి మన అమ్మాయి బాగా నచ్చిందంట. సంబంధం మాట్లాడమని రమ్మని మా అన్నయ్యని వాళ్ళు పంపారు. ఆ నరసయ్య నాకు తెలుసు. వాళ్ళ తాహతకు మనం తగము. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. అయితే ఏముంది, మన అమ్మాయి కూడా మనలానే పేదరికంలో జీవితాంతం ఉండమంటారా ఏంటి? అలా ఉన్నవాళ్ళు ఇంటికి వెళితే అమ్మాయి సుఖపడుతుందని, నాకైతే మన అమ్మాయిని ఆ నరసయ్య గారి కొడుకుకి ఇవ్వాలని ఉంది. సరే నీ ఇష్టం, కానీ వాళ్ళ తాహతకు తగ్గట్టుగా పెళ్లి చేయాలి. ఎంతో కొంత కట్నంగా ఇవ్వాలి కదా. ఇవన్నీ చేయాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు? అవునండి, కట్నం 5000 రూపాయలు ఇస్తే సరిపోతుంది అన్నారు. ఇకపోతే పెళ్లి ఖర్చులు 2000 అన్నా అవుతుంది. మొత్తం 7000 ఉంటే సరిపోతుంది. ఏమిటి 7000? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? అది జరగని పనిలే. కానీ ఆ సంబంధం గురించి మర్చిపో. మన తాహతకు తగ్గట్టుగా వేరే సంబంధం చూసి చేద్దాం. ఏంటండి అదృష్టం మనదాకా వస్తే కాదని అంటున్నారు? అదంతా నాకు తెలీదు.
మనం ఆ సంబంధమే అమ్మాయికి ఖాయం చేస్తున్నాము. అంతే, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ డబ్బు తీసుకొని రండి. అయినా ఇన్ని సంవత్సరాలుగా ఆ వీరభద్రం గారి దగ్గర పనిచేస్తున్నారు కదా! పిల్ల పెళ్ళికి ఆ మాత్రం కూడా సహాయం చేయరా ఏంటి అని గంగ అడుగుతుంది. నువ్వు మాట్లాడుతున్నది నీకేమైనా అర్థమవుతుందా? అయ్యగారి దగ్గర 1000 రూపాయలు అప్పుగా తీసుకొని చాలా రోజులైంది కదా! ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా తిరిగి చెల్లించలేదు. మళ్ళీ ఇప్పుడు 7,000 రూపాయలు అప్పు అడిగితే ఎలా ఇస్తారో చెప్పు. అవన్నీ నాకు తెలియదండి. మీరు మీ అయ్యగారిని అడుగుతారో లేక ఇంకెవ్వరినైనా అప్పు అడిగి తెస్తారో నాకు తెలీదు. మొత్తానికి తేవాల్సిందే. లేదు అంటే నేను నా కూతురి ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాం. నీ మాట నీదే కానీ మన పరిస్థితి నువ్వు అస్సలు అర్థం చేసుకోవు. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఏదో ఒకటి ఆలోచించి చెబుతాను. ఈ విషయం అమ్మాయితో చెప్పలేదు కదా? ఎందుకు చెప్పలేదు? మొదట అమ్మాయితోనే చెప్పానండి. అది కూడా ఎంతో సంతోషించింది. ఏదో ఒకటి చేసి అమ్మాయికి ఆ సంబంధమే చేస్తామని కూడా చెప్పానండి. గంగ అప్పుడు శంకరయ్య ఇలా అంటాడు. ముందు ఆ విషయం మాట్లాడుకున్న తర్వాతే కదా అమ్మాయితో చెప్పాలి. నీకు అసలు బుద్ధి లేదు. మీ ఇద్దరూ తీసుకొచ్చి పెద్ద సంకటమే నా నెత్తి మీద పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? అలా శంకరయ్య తన కూతురి వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 2 రోజులు గడిచిన తర్వాత, అయ్యా ఇదిగోండి 10,000 రూపాయలు ఈ సంచిలో ఉన్నాయి. పట్నంలో ఉండే శెట్టిగారు చెల్లించాల్సిన పాత బాకీలో కొంత జమ చేసి ఇచ్చారు. ఇది లోపల పెట్టమంటారా? సరే, ఆ డబ్బు అక్కడ పెట్టి మీ అమ్మగారు ఏదో వ్రతం చేయాలంట. నువ్వు వెళ్ళి మన పంతులు గారిని నేను రమ్మన్నానని చెప్పి పిలుచుకురా. అలా ఆ డబ్బు అక్కడ పెట్టి శేఖర్ బయటికి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి వీరభద్రం కూడా ఆ డబ్బు సంగతి మర్చిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా శంకరయ్య దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. అంత డబ్బు అక్కడ చూసేసరికి శంకరయ్యకి తన కూతురు వివాహం గుర్తుకొస్తుంది. అమ్మో, ఆ డబ్బు సొంతమైతే నా కూతురు వివాహం ఎంతో వైభవంగా చేసేవాడిని. ఎంతసేపటికి ఎవరూ రావటం లేదు. ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతే నేను దొంగలించినట్టుగా ఎవరికీ తెలియదు కదా. కానీ ఇంతకుముందు నేను ఎప్పుడూ దొంగతనం చేయలేదే. అలా బెదురుతూనే అక్కడే డబ్బున్న సంచిని తీసుకొని వెంటనే అక్కడ నుండి ఇంటికి చేరుకుంటాడు. అమ్మో, ఇంత డబ్బా! 10,000 రూపాయలంటే నా కూతురి వివాహం చేయగా ఇంకా నేను అయ్యగారికి తీర్చవలసిన బాకీ డబ్బు కూడా ఇందులోనే ఉంది. ఈ డబ్బులు ఎవ్వరికీ తెలియకుండా ఈ అటక మీద ఉన్న పాత బిందెలో దాస్తాను. కొన్ని రోజులు ఈ విషయం గంగకు కూడా చెప్పను. విషయం సద్దుమణిగిన తర్వాత ఆ డబ్బును అప్పుడు బయటికి తీస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉండని. ఏంటి ఈరోజు తొందరగా వచ్చారు? పని అయిపోయిందా? మళ్ళీ వెళ్ళాలి. చిన్న పని ఉంది, మళ్ళీ వెళ్ళి వస్తాను అని చెప్తాడు. అంతే, సరే నేను వెళ్తున్నా. అలా శంకరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంత సమయానికి పాత సామాన్లు కొంటాం అంటూ ఒక పాత సామాన్లు కొనే వ్యక్తి వస్తాడు. పాత సామాన్లకి కొత్త సామాన్లు ఇస్తారంట. ఏమబ్బాయి, మా ఇంట్లో కొన్ని పాత సామాన్లు ఉన్నాయి, ఉండి ఇప్పుడే తీసుకొస్తానని వెళ్ళి 2 పాత బిందెలు తీసుకొస్తుంది. గంగ అందులో ఒక బిందెలో శంకరయ్య డబ్బు దాచి ఉంచుతాడు. ఇదిగో ఈ 2 బిందెలు తీసుకొని ఒక కొత్త బిందె ఇవ్వు, మళ్ళీ రేపురా. ఏంటమ్మా, ఇంకా పాత సామాన్లు ఉన్నాయా ఏంటి? ఈ పాత బిందెలకు కొత్త బిందె ఎలా వస్తుంది? వాటికి ఇదిగో ఒక చెంపు ఇస్తాను అంతే. వద్దులే బాబు, నా బిందెలు నాకు ఇచ్చేసేయ్. అలా కోప్పడకండి అమ్మగారు, ఈ చెంపుతో పాటు ఒక గ్లాస్ కూడా ఇస్తాను లేండి అంటే, ఇంతకు మించి నేను ఇవ్వలేనండి. సర్లే, ఏదో ఒకటి ఇవ్వు. ఈ పాత బిందెలు మా ఇంట్లో ఎన్ని రోజులుగా ఉన్నాయి. తీసుకెళ్ళి ఒక చెంబు ఒక గ్లాసు ఇచ్చి పాత బిందెలు తీసుకొని వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళి పాత సామాన్లు కొనే దుకాణానికి వెళ్ళిపోతాడు. ఇదిగో సేటు, వీటిని కొంచెం తూకం వేసి డబ్బు ఇస్తే నేను త్వరగా వెళ్తాను. ఏంట్రా ఈరోజు అంత హుషారుగా ఉన్నావు? పెద్ద మూటే తీసుకొచ్చో. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏంటి ఇంత తక్కువ ఇచ్చారు? ఒకసారి ఈ మూటను తూకం వేసి చూడండి. ఇంతకంటే ఎక్కువ డబ్బు రావాలి నాకు. ఈ డబ్బు వద్దు, ముందు ఆ మూట తూకం వేయండి. అది ఎంత బరువు ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇదిగో ఈ 3 రూపాయలు తీసుకొని వెళ్ళు. మేము జనాల్ని మోసం చేసి వాటిని తీసుకొస్తుంటే మీరు మమ్మల్ని మోసం చేస్తారు. సేటు గారు భలే వారండి అని అంటాడు.
ఆ వ్యక్తి అలా అనడం చూసి సామాన్లు వాడు డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ సేటు మూటలో నుండి తీసి సామాన్లు పక్కన పెడుతూ ఉంటాడు. ఏంటిది, ఈ బిందులో ఏదో శబ్దం వస్తుంది, ఇందులో ఏదో సంచి ఉన్నట్లుందే. అందులో ఆ ఎర్రటి గుడ్డలో 10,000 రూపాయలు ఉండటం గమనిస్తాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఇంత డబ్బు ఈ పాత బిందెలో ఎవరు పెట్టుంటారు? ఎవరో డబ్బు ఈ బిందెలు దాచిపెట్టి మర్చిపోయినట్టున్నారు. ఈ సత్తిగాడికి అమ్మేశారు. అది చూసుకోకుండా ఆ సత్తిగాడు కూడా నాకు అమ్మేశాడు. ఈ డబ్బు నాకు దక్కింది. అలా ఆ సేటు ఆ డబ్బును మళ్ళీ ఆ బిందులోనే పెట్టి దుకాణం లోపలికి వెళ్తాడు. అదంతా గమనిస్తున్న ఒక దొంగ ఇదే మంచి తరుణం అనుకొని మళ్ళీ ఆ శెట్టి బయటికి వచ్చేలోపు ఆ బిందులో ఉన్న డబ్బును నేను ఎత్తుకుపోతాను. అలా ఆ సంచిలో ఉన్న డబ్బును దొంగలిస్తాడు. వెంటనే అక్కడికి శెట్టి వస్తాడు. ఆ సేటు బయటికి వచ్చి బిందులో చూస్తాడు. ఏది, ఇందులో డబ్బు ఉండాలే, ఇప్పుడే కదా ఈ బిందులో పెట్టాను, ఇంతలో ఏమైంది? ఎవరో డబ్బులు ఇందులో పెట్టినట్టు గమనించి దొంగలించి ఉండుంటారని, డబ్బు దొరికినట్లే దొరికి చేజారిపోయిందే అలా అని షేటు చాలాసేపు బాధపడతాడు. ఈరోజు నా పంట పండింది, వెంటనే జోదాసాలికి వెళ్ళాలి. ఈరోజు నా దగ్గర చాలా డబ్బు ఉంది, నన్ను ఓడించేవాడే లేడు. ఈ డబ్బు ఎలాగైనా రెండింతలు చేస్తా అంటూ మనసులో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాడు. ఆ దొంగ ఆ సంచి దారిలోనే ఒక చోట జారిపోతుంది. అది గమనించకుండా జోదాసాల వరకు వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంచి అని ఆ సంచి ఎక్కడా అని తడుముకుంటూ ఉంటాడు. అరే, ఏది ఈ సంచి కనబడటం లేదే, అరే ఎక్కడో జారిపోయినట్టుందే, ఇప్పటికే రాత్రి సమయం అయింది, ఇప్పుడు వెనక్కి వెళ్ళినా దొరికే అవకాశం చాలా తక్కువ, అదృష్టం దక్కినట్టే దక్కిపోయింది, అయినా ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. అలా కొంత దూరం వెళ్ళే సమయానికి ఒక పక్కన మూట కనబడుతుంది. ఈలోపు అక్కడికి పోలీసు వస్తారు. ఏందిరా ఖాళీ, ఏడ గడబిడ చేస్తున్నావేంది, ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తున్నావా? నేను దొంగతనాలు మానేసి చాలా రోజులయ్యిందయ్యా. ఇంక నేను కనబడితే చాలు దొంగతనం చేసినట్టేనా? దొంగతనం మానేసావా? సరేలే, ఒకసారి స్టేషన్కి వచ్చేళ్ళు, నీతో పని ఉంది. నాతో ఏం పనండి? కావాలంటే నన్ను వెతికి చూడండి, నా దగ్గర ఏమైనా దొరికితే అప్పుడు మీరు స్టేషన్ తీసుకెళ్ళండి. మాట్లాడకుండా ముందు నాతో రా, నీతో ఏదో ఎస్ఐ మాట్లాడాలంట, ఒకసారి రమ్మన్నారు. అలా ఆ దొంగ ఎంత చెబుతున్నా వినకుండా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. ఈలోపు శంకరయ్య ఇంటికి చేరుకుంటాడు. కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని పిలుస్తుంది గంగ. ఏమిటి కొత్త చెంబులా ఉంది ఇది అంటే, ఏమిటి కొత్తదేనండి, కానీ డబ్బు పెట్టి కొనలేదండి. మన ఇంట్లో పాత సామాన్లు ఉంటే అవి ఇచ్చేసి కొత్త చెంబు ఒక గ్లాసు తీసుకున్నానండి. మంచి పని చేసావు, ఇంట్లో పాత సామాన్లు ఎక్కువైపోయాయి. సరేలే, లోపలికి పద. అలా లోపలికి వచ్చి పైన పాత బిందెలు పెట్టిన చోట చూస్తాడు. అక్కడ బిందె కనబడదు. ఏమిటి గంగా, అక్కడ ఒక పాత బిందె ఉండాలి కదా, ఏమైంది? కొంపతీసి అది కానీ పాత సామాన్లు వాడికి వేసేసావా ఏంటి? అబ్బా, ఇంతకే అంత గట్టిగా అరవాలా? అవునండి, 1 కాదు 2 బిందెలు ఇచ్చేశాను. ఇప్పుడు ఏమైంది? అయ్యో, ఎంత పని చేసావే, కొంప ముంచావు కదే. ఆ పాత సామాన్లు కొన్నవాడిని ఇంతకుముందు ఎక్కడైనా చూసావా? లేదండి, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి వాడిని చూడటం. ఇంతకీ ఏమైందండి? ఆ పాత సామాన్లు గురించి అంత బాధపడుతున్నారు, ఏమైంది? అందులో ఏమైనా దాచిపెట్టారా ఏంటి? అదేమీ లేదులే, ఇన్ని రోజులు ఆగి ఇప్పుడే ఆ పాత సామాన్లు వాడికి ఇవ్వాలా అని అనుకుంటున్నాను. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోతాడు. శంకరయ్య అలా ఇంట్లో నుండి బయటకు వచ్చి మనసులో ఇలా అనుకుంటూ బాధపడతాడు. అయ్యో దేవుడా, ఏంటి ఇలా జరిగింది? చేయక ఒక్క దొంగతనం చేశాను, అది కూడా పిల్ల పెళ్ళికని చేశాను, అది కూడా మా అయ్యగారి దగ్గర దొంగతనం చేశాను. తీరా చూస్తే ఎలా జరిగింది? చేసిన పనికి ఫలితం లేకుండా పోయింది. పైగా దొంగతనం చేశానన్న అపరాధ భావం నాలో ఏర్పడింది. గంగకు ఈ విషయం చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళి చెప్పినా నాకు ముందే చెప్పచ్చు కదా, ఎందుకు ఇలా చేశావు అని అంటుంది. సరేలే, అసలు ఏమి జరిగినట్టు ఉండకుండానే సరిపోతుందిలే. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఇలా ఆలోచించుకొని. ఆ రోజు రాత్రికి అంతా
ఆ దొంగని పోలీస్ స్టేషన్లోనే ఉంచుకుంటారు. మరుసటి రోజు ఉదయం దొంగ ఆ ఆ ఉదయం స్టేషన్లో నుండి బయటకు వచ్చి నేరుగా మూటపడి ఉన్న దగ్గరికి వస్తాడు. కానీ సంచి అక్కడ కనబడదు. ఏంటి ఆ సంచి రాత్రి ఇక్కడే ఉండాలి కదా, ఎవరు తీసుకొని వెళ్ళారు అని అనుకుంటాడు. అంత రాత్రి వేళ ఎవ్వరికీ ఆ సంచి సామాన్యంగా కనబడదే. నిన్న ఆ సంచి దగ్గర ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. అయితే ఆ సంచిని ఎలుకలే ఎత్తుకొని పోయి ఉంటాయి. ఇక్కడే ఎక్కడో ఆ సంచి ఉండి ఉండాలి. ఇక్కడ ఏదో కన్నం ఉంది. అయితే ఈ గోడ అవతల ఉండి ఉండాలేమో అని వెతికి చూద్దామని ఆ గోడను వెతుకుతూ ఉండగా గుబ్బురుగా ఈ సంచి పొదల్లోంచి కనబడుతుంది. అమ్మయ్య, దొరికిందిరా బాబు, ఇందులో డబ్బు కూడా అలాగే ఉంది. ఇక ఈ ఎలకలు ఈ గోడ అవతల నుండి యువతలకు లాక్కొని వచ్చినట్టు ఉన్నాయి. ఇక త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అలా ఆ డబ్బుని బొడ్డులో పెట్టుకుని త్వరగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ పోలీసులు ఎదురవుతారు. ఇదేంట్రా బాబు, ఈ పోలీసులు నన్ను ఎలా తగులుకున్నారు? ఇప్పుడే గనక నేను వెనక్కి వెళ్ళానే అనుకో, వాళ్ళకు అనుమానం వస్తుంది. పోనీ ఎదురెళ్తే నన్ను తనిఖీ చేస్తే తప్పకుండా ఆ సంచి దొరికిపోతుంది. ఈ సంచిని ఎలాగైనా సరే వీళ్ళకి దొరకనివ్వకుండా ఈ గోడ అవతల విసిరేస్తాను. మళ్ళీ వచ్చి తీసుకుందాంలే. ఏందిరా ఏడ తిరుగుతున్నావు? జమీందారు వీరభద్రం గారి ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చావంట కదా అని పోలీసులు అడగగా, ఏంటండి మీరు నా వెనకాలే తిరుగుతున్నారే? ఇప్పుడే కదా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. ఉదయం ఈ ఇంటికి వెళ్దామని ఈ దారిలో వెళ్తున్నాను. నన్ను వదిలేయండి, ఇంటికి వెళ్ళిపోతాను. సరే, చక్కగా ఇంటికి వెళ్ళు, లేదంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది. సంజయ్ అయిందా అని ఆ పోలీసులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ డబ్బు సంచిని పోలీసులను చూడగానే తిన్నగా జమీందారు గారి ఇంట్లో ఎక్కడైతే ఆ డబ్బు సంచిని ఉంచాడో ముందు అదే సంచిలో వెళ్ళి పడుతుంది. అది తిన్నగా వెళ్ళి జమీందారు గారి ఇంట్లోకి చేరినందువల్ల ఇక ఆ డబ్బు దక్కించుకోవడం చాలా కష్టం అని అనుకుంటాడు. ఆ దొంగ దక్కినట్లే దక్కి చేజారిపోయింది. ఇక్కడ చూస్తే కాపలాదారులు చాలామందే ఉన్నారు. నేను లోపలికి వెళ్తే నన్ను పోలీసులకు పట్టివ్వడం ఖాయం. ఎందుకు వచ్చిన గొడవ? నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి అక్కడ నుండి ఆ దొంగ వెళ్ళిపోతాడు. అలా ఉండగా శంకరయ్య తాను చేసిన దొంగతనానికి పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడాను నేను నమ్మకంగా పనిచేస్తూ వచ్చాను. నేను అలా చేసి ఉండకూడదు. ఎలాగైనా సరే ఈరోజు జమీందారు గారి దగ్గర నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను. అలా శంకరయ్య బయలుదేరి జమీందారు గారి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ దొంగ విసిరిన డబ్బు సంచి ఎక్కడి నుండి దొంగతనం చేయబడిందో అక్కడికే చేరి ఉంటుంది. ఈలోపు శేఖరుడు అక్కడికి వస్తాడు. ఏంటి, నిన్న పెట్టిన సంచిని ఇంకా తీయలేదు, మర్చిపోయినట్టున్నారే అని లోపల పెట్టమని చెప్తాడు. ఈలోపు జమీందారు గారు అక్కడికి వస్తారు. అయ్యా, నేను నిన్న ఇచ్చిన 10,000 రూపాయలు మీరు ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టున్నారు. లోపల పెట్టించమంటారా? ఈ డబ్బు ఇక్కడే ఉండని. ఒకసారి వెళ్ళి ఆ శంకరయ్యను నేను రమ్మన్నాన్ని పిలుచుకురా, కొంచెం మాట్లాడేది ఉంది. అలా శంకరయ్య దగ్గరికి వెళ్ళి, శంకరయ్య, నిన్న జమీందారు గారు పిలుస్తున్నారు, ఒకసారి రమ్మన్నారు, నీతో ఏదో మాట్లాడాలంట, వెళ్ళు. ఏంటి, నేనా? ఏం మాట్లాడతారు? జమీందారు గారికి తెలిసిపోయిందా ఏంటి అని పిలిచి అడగకముందే నేనే ఈ నిజం ఒప్పుకొని ఉంటే బాగుండేది అలా మనసులో అనుకుంటూ జమీందారు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా దండాలయ్యా, అది నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నానయ్యా, మీరేమంటారోనని. ఏమీ లేదు శంకరయ్య, మీ కుమార్తెను రంగరాపురం నరసయ్య గారి అబ్బాయి చూశారంటగా. ఆ అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందంట. నిన్న నేను రంగాపురం వెళ్ళినప్పుడు నరసయ్య కలిసి చెప్పాడు. నాకు నరసయ్య నుంచి మంచి స్నేహితుడు. మీ అభిప్రాయం ఏంటో నాకు చెప్తే నేను వారితో మాట్లాడతాను. అయ్యా, వారి సంబంధం మాకు ఇష్టమే, కానీ వారు చాలా సంపన్నులు. అంత పెద్ద వారితో సంబంధం కుదుర్చుకునే అంత తాహత మాకు లేదు. పెళ్లి చేయటానికి అయ్యా డబ్బు కూడా నా దగ్గర లేదయ్యా. మిమ్మల్ని డబ్బు అడుగుదామంటే ఇంతకుముందు
మీకు 1000 రూపాయలు బాకీ ఉన్నాను. ఇంకా పెళ్ళికయ్యే ఖర్చు చూస్తే చాలా ఎక్కువే ఉంది. అందుకే ఈ సంబంధం వద్దు అనుకుంటున్నాము. అలా నువ్వు ఆలోచించక అబ్బాయి గురించి నాకు తెలుసు. చాలా బుద్ధిమంతుడు. తన తండ్రి వ్యాపారం అంతా అతనే చూసుకుంటున్నాడు. మీ తరపున పెళ్లి ఖర్చు అన్నీ నేనే చూసుకుంటాను. అయ్యా మీరు అంతలా చెబుతుంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానయ్యా. మంచి ముహూర్తం చూడమనండి. ఇదిగో ఈ సంచిలో 10,000 రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బు తీసుకొని వెళ్ళు. పెళ్లి ఖర్చులకు పనికొస్తాయి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. కానీ నేను ఈ డబ్బుని ఏదో చెప్పబోతూ ఉండగా శంకరయ్య జమీందారు మళ్ళీ ఇలా అంటారు. ఈ డబ్బు నీకు అప్పుగా నేనేమీ ఇవ్వలేదు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. నీకు ఈ మాత్రం సహాయం చేయలేనా? వెళ్ళి ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి. వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు. నేను మంచి ముహూర్తం చూడమని ఆ నరసయ్య గారికి కబురు పెడతాలే. అలా శంకరయ్య సంతోషంగా అక్కడ నుండి తిరిగి ఇంటికి వెళ్తూ, దేవుడు లాంటి అయ్యగారిని మోసం చేద్దాం అనుకున్నానే, చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా నయం నేను దొంగతనం గురించి చెప్పకుండా ఉండటం మంచిదయింది. లేకుంటే నా మీద ఉంచుకున్న నమ్మకం అంతా ఒక్క క్షణంలో పోయేది. ఇంతకీ నేను దొంగలించిన డబ్బు మళ్ళీ తిరిగి అక్కడికే ఎలా చేరిందో అర్థం కావడం లేదే. అలా శంకరయ్య తానులో తాను చేసిన తప్పు తెలుసుకొని జమీందారు గారి దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. ఒక మంచి ముహూర్తాన తన కూతురి వివాహం చేసి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. చూసారా, దీన్ని బట్టి బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే, ఏ రోజైనా ఎక్కడైనా సరే నువ్వు చేసిన తప్పు అంటే నీ చేతులారా నువ్వు చేసిన తప్పు ఖచ్చితంగా నీ మనసు పసిగడుతుంది. ఇది తప్పు అని నీకు హెచ్చరిస్తుంది. కాబట్టి నీ మనసు చెప్పిందే చెయ్యి. ఒకవేళ ఇలాంటి తప్పు ఎవరి దగ్గరైనా నువ్వు చేసి ఉంటే క్షమించమని ఆ భగవంతుని దగ్గర వేడుకో. ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి పాపాలకు వడికట్టను అని చెప్పి ఆ భగవంతుని దగ్గర క్షమాభిక్ష కోరు. వెంటనే నీకు ఆ భగవంతుడి కృప కలుగుతుంది. నువ్వు చేసిన తప్పుని క్షమిస్తాడు. మరి ఈరోజు బాబాగారు అందించిన ఎంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే వెంటనే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఈ కథని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందు ఉంటాను. అందరికీ సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.